ఆదికాండం నుండి కొన్ని మాటలు చదువుకున్నాం. Let us read some scriptures from Genesis. ఆదికాండం 3వ అధ్యాయము 18వ వచనం. Genesis 3:18. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించు, పొలంలోని పంట తిందువు. The days of thy life and thorns and thistle shall it yield. అదే ఆదికాండంలో 22వ అధ్యాయము, Book of Genesis 22. పదమూడవ వచనం, 13th verse, 22 verse 13. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాడు. And Abraham lifted up his eyes and looked, and behold, behind was a ram caught in the thickest by its horn. And Abraham went and took the ram and offered it up for a burnt offering instead of his son. చివరిగా నిర్గమకాండం, the book of Exodus 3వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. Book of Exodus chapter 3, 2 and 3 verses. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదనుకున్నాను. And the angel of Jehovah appeared to him in a flame of fire out of the midst of a thorn bush. And he looked, and behold, the thorn bush burned with fire, and the thorn bush was not being consumed. ప్రియ సహోదరులారా, చదివిన ఈ పాఠ్య భాగంలో 3 భాగాల్లో కూడా మరి థాన్ అనే పదం, థాన్ బుష్ అనే పదము, ముండ్లను గురించిన పదాలు ఇక్కడ కనబడతాయి. దేవుడు ఇందులో గొప్ప ఆత్మీయ సత్యాలు మన కొరకై ఉంచి ఉన్నాడు. ముండ్లు అంటే మనకందరికీ తెలుసు, ఇట్ హ్యాస్ అ స్పైక్ దట్ పియర్సెస్ ఇన్ టు అ బాడీ ఫర్ ఎనీ ఆబ్జెక్ట్. ముండ్లు ఎలాంటివి అంటే ఏదైనా వస్తువులోనికి గుచ్చుకొని వెళ్ళగలిగే ప్రభావమును చూపించే మెటీరియల్గా ఉంది. ఈ మెటీరియల్ యొక్క ఆరంభం ఎక్కడ కనబడుతుంది అని అంటే ఈ పదార్థం యొక్క ఆరంభము ఆది కాండములో మరి ఆదామునకు దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, నీవు నీ జీవితకాలం అంతయు కూడా కష్టపడి పని చేయాలా. కష్టపడి పని చేస్తే నువ్వు పొలమును దున్నుకొని నువ్వు పొలమును నాటేయకపోతే అది నీ కొరకై ఏం పెంచుతుందంట, ఏమి పంటనిస్తుందంట? ముండ్ల పొదలను. థార్న్ షల్ ఇట్ ఈల్డ్ అంటు యూ అని ఉంది. నువ్వు చేసే ప్రతి పంట ఎట్లా ఉంటుంది అని అంటే మరి నీకు అది ఒక ముళ్ళుగా ఉంటుంది. అండ్ ఇట్ షల్ బి 18వ వచనంలో అంటాడు, అండ్ థార్న్స్ అండ్ థిజిల్ షల్ ఇట్ ఈల్డ్ దీ అని రాయబడింది. పంట వేస్తే ముళ్ళు ఎందుకు రావాలా? కింద మళ్ళా అక్కడ వచనంలో ఏం రాయబడింది అంటే, నీవు ఆకుకూరలను తిందువు అని అన్నాడు. కానీ వెన్ యూ ప్లవ్, నీవు కష్టపడి పని చేయడానికి పోతే నీ కొరకై ముండ్లను థార్న్స్ అండ్ థిజిల్స్ అని రాయబడింది. ఇట్ విల్ గ్రో, ఇట్ విల్ ఈల్డ్ అంటు యూ అని దేవుడు మాట్లాడతాడు. 22వ అధ్యాయం ఆదికాండములో తీసుకుంటే అక్కడ మరి ఒక పొట్టేలు, అది తన కొమ్ములు ఈ పొదలో ఇరుక్కున్నది అని రాయబడింది.
నిర్గమకాండం మరి 3వ అధ్యాయంలో ఆ పొదలో మంట కానీ ఆ పొద దహించబడలేదు అని రాయాలి. ఈ 3 సన్నివేశాలలో మనకు ముండ్లతో కూడిన మరి పాఠ్యభాగాలు కనబడతాయి. దేవుని గ్రంథములో మనము ఈ ముండ్లను గురించి మనం ఆలోచిస్తే ఈ ముండ్లు దేవుడు కాదు ప్రియులను తీసుకొచ్చి, ముండ్లను పండించే ఉన్నవాడు ఎవరంటే దేవుడు శాపమును ఇచ్చినాడు మనిషికి. నేల మీద నేలను శపించినాడు దేవుడు, మనిషిని శపించలేదు ఆయన. మన నేలను అన్నాడు, నువ్వు ఏమి పంటను పండించినా ఇట్ విల్ గ్రో లైక్ అ థార్న్. ఉదాహరణకు ఈ ముండ్లను గురించి మాట్లాడాలి అని అంటే అది ఇట్స్ సంథింగ్ వెరీ షార్ప్ ప్రియులారు. ఎలాంటి ఆబ్జెక్ట్ అంటే మనుషుడు చూసి అబ్బా ఇది ఎంత షార్ప్గా ఉంది అని అనుకుంటాడు. మేము ఒకసారి సిమెంట్ నగర్కి వెళ్తే ఒక తుమ్మ చెట్టు, ఆ తుమ్మ చెట్టుకి ఇంత పెద్ద పొడువుగా ముళ్ళు ఉండింది. ఎంత చక్కగా ముళ్ళు కనబడింది అంటే చిన్న ముళ్ళ దగ్గర ఆ పెద్ద స్పైక్ ఎంత గొప్పగా ఉండింది అంటే హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అని అనిపించింది నాకు. కానీ ప్రియులారా, ఈ ముళ్ళు రావడానికి కారణం ఎవరంటే మనుషుడు దేవునికి వ్యతిరేకంగా చేసిన క్రియలను బట్టి మనుషుడు దున్నితే వచ్చింది. ఆదాముకు దేవుడు అన్నాడు, నువ్వు దున్నితే నీకు ముండ్లు గచ్చపొదలు నీకు మొలుస్తాయి అని అన్నాడు. ఆయన దున్నకపోతే అవి రావు. గమనించాలి ప్రియులారా, మనిషి దున్నాలి అంటే నేలను చీల్చాలి, నేలను చీల్చి దాంట్లో నుంచి తీయాలి. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఎట్లా ఉంది అంటే బికాజ్ నువ్వు ఇలాగూ చేసినావు గనక, నీవు తినవద్దు అనే పండును తిన్నావు గనక నీ నిమిత్తమై నేల క్షపించబడినది. ఇక మీదట ఏం పండిస్తుందంట, అదంతా ముండ్ల పొదలను గచ్చ పొదలను నీ కొరకై మరి మొలుస్తాయి అని అన్నాడు. ఇట్ షల్ ఈల్డ్. మై ఫ్రెండ్, ఇది ఒకసారి మనం ఆలోచిస్తే ఈ ముండ్లు ఎవరిని చూపిస్తూ ఉంది అంటే మనుష్య క్రియలను చూపిస్తా అండి. మీకు అందరికీ మనకందరికీ తెలిసినాయి మనుష్య క్రియలు ఎలాగూ మరి ఆరంభమైనాయి అంటే ఆది కాండంలోనే మనము చూడగలము ప్రియులారా. ఎలాంటివి అంటే మనుష్య క్రియలు ఎప్పుడు గుచ్చే స్వభావం కలిగినవి. ఎప్పుడు కూడా మనిషిని మరి తన యొక్క జీవితంలో తాను ఎంత గొప్పవాడో తెలియజేయ స్వభావం కలిగినది ప్రియులారా ముండ్లు. ఆది కాండం 11వ అధ్యాయంలో తీసుకుంటే మనిషి నేలను చీల్చినాడు. చీల్చి ఎలాంటి ముళ్ళును బయటికి తీసుకొచ్చినాడు అని అంటే పెద్ద గోపురం కట్టినాడు. ఆ స్పైక్ ప్రియులారా, ఎంత పెద్ద గోపురం అంటే నేరుగా నేను పరలోకమునకు వెళ్ళిపోవాలా, దేవుని సింహాసనముకి వెళ్ళాలా అని చెప్పి హీ బ్రాట్ అవుట్ అ థింగ్ ప్రియులారా. మనిషి భూలోకములో చీల్చిన పదార్థాలు లేదా తాను పండించాలనుకున్న పంటలో బయలుదేరిన ముళ్ళు ఎలాంటిది అంటే చాలా భయంకరమైన క్రియలు కనబడతాయి. ఒకసారి ఆది కాండంలో మనము చూస్తే 4వ అధ్యాయంలో మరి ఎలాంటి స్పైక్స్, ఎలాంటి ముళ్ళు మనుషులు బయటికి తీసుకొచ్చినారు అని అంటే 4వ అధ్యాయంలో ఇద్దరు సోదరుల మధ్య వివాదం. ఎలాంటి వివాదం ఇది అంటే ఆరాధనకు సంబంధించిన వివాదం. ఇది దేవునికి అర్పణలను తీసుకొచ్చే వివాదం. ఒక వ్యక్తి భూ సంబంధమైన పంటల నుంచి తీసుకొచ్చినాడు, ఒక వ్యక్తి ఎలాంటి పంటను తీసుకొచ్చినాడు అని అంటే మందలో నుండి తీసుకొచ్చినాడు. భూ సంబంధమైన వాడు తన పంటను తీసుకొచ్చినాడు. అతడేం పొరపాటు చేయలే, తప్పు పని చేయలే, కష్టపడినాడు. నేల ఏం మొలుస్తుంది అని అన్నాడు దేవుడు, ముండ్లను పొలుస్తాయి అని అంటే కాదు, ఇగో నేను నా పంటను పండించి ఐఎమ్ బ్రింగింగ్ అవుట్ సంథింగ్ విచ్ ఇస్ ఆఫ్ మైన్ అని అన్నాడు. కయ్యూను తీసుకొచ్చిన అర్పణ ఎలాంటిదంటే ముండ్లతో కూడినదే ప్రియుల. దేవుడు చూచినాడని ఉంది. దేవుడు కయ్యూను అర్పణను కూడా చూచెను. ఈ సా ఇట్ ప్రియుల, బట్ ఇట్ వాజ్ అ స్పైక్. అది ఎలాంటి ముళ్ళు అని అంటే యథార్థమైన ఆరాధనతో కూడిన మరి పంట కాదు, అది దేవుడు ఇష్టపడే పంటగా. అక్కడి నుంచి మనుషుడు దేవుని చేత క్షపించబడి ఏమైనాడు మనిషి అంటే తన జీవితం అంతయు కూడా ప్రయాసపడి నేను ఏం చేయాలనుకొని దేవుని దగ్గర నుంచి శాపమును పొంది కిందికి పోయి ఏం చేసినంటే 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆ ముండ్లను పండించిన మనుషుని యొక్క చరిత్ర ఎలాగుంది అని అంటే 4వ అధ్యాయం
20 వచనం నుంచి మనం చదివితే అక్కడ కనబడుతుంది. ఆయన ఆదా చదవను 4వ అధ్యాయం 20 వచనం. ఆదా ఆ వారిని కనెను. అతడు పశువులు గలవాడే గుడారంలో నివసించు వారికి మూల పురుషుడు. పశువులు గలవాడై, ఇతడు ఎవరికి మూల పురుషుడు అంటే పశువులను. మనుషుడు ముండ్లు ఎట్లా తయారు చేసినంటే మరి వ్యవసాయమును మొదలు పెట్టినాడు. దేవుడు మరి నీ నిమిత్తమై ముండ్లు మొలుస్తాయనంటే ఈ స్టార్టెడ్. మొదటిగా మనిషి తీసుకొచ్చింది ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన ఆరాధనను తీసుకొచ్చినాడు. రెండోది ఏం చేస్తామనంట, ఇక దేవుడు దీని ద్వారా తృప్తిపరచబడడం లేదు కనుక దాంట్లోనే నేను అభివృద్ధి అవుతానని చెప్పి హీ స్టార్టెడ్ ప్లవింగ్ అండ్ హీ బికమ్ అగ్రికల్చరిస్ట్. ప్రియులారా, ఎలాంటి వాడంటే వ్యవసాయదారకుడుగా మనిషి మారినాడు. ఎలాంటి వ్యవసాయం అని అంటే అంతయు దేవునికి ఇష్టం లేనటువంటి. కింద ఇంకా జరిగినది ఏంటి చూడండి. కింద మనం చదువుకుంటా వస్తే అతని సహోదరుడి పేరు యూబాలు. ఇతడు సితారను సానికను వాడుక చేయు వారందరికీ తూబల్కాయలను కనెను. ఇతడు ఎలాంటి వాడు అంటే ఇంకొక ముళ్ళు ఎలాగో బయలుదేరిందంటే ఆ ఇన్స్ట్రుమెంటల్ ప్రిల్లర్, ఆ ప్రాసెస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. మనుషునికి ఆహ్లాదమును కల్పించే వాయిద్యాలు ఇవి. దేవునికి కాదు ప్రిల్లర్. దేవునికి వాయిద్యాలు ఆహ్లాదమును కల్పించవు. దేవునికి కావలసిన ఆహ్లాదం అంతా ఏంటంటే హృదయంలో నుండి వచ్చే పాట దేవుడు చూస్తాడు. పిల్లలు, మనిషి ఎలాంటి ముళ్ళును తయారు చేసిన అంటే హీ స్టార్టెడ్ అక్కడ మరి వాయిద్యములకు మూలకారకుడైనాడు అని రాయబడింది. ఇంకా కింద చదువు, ఇంకా చదువు. అతడు పదును కలిగిన రాగి పనిముట్లను ఇతడు మెకానిజంను తయారు చేసినాడు. ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎలాంటివి తయారు చేసినాడంటే పనిముట్లు. మనిషి ఇదిగో మేము నువ్వు అన్నావు ముండ్లు గచ్చ పొదలు పెరుగుతాయి అంటున్నావు కదా, నో అని మనిషి వ్యవసాయమును ఆరంభించినాడు. తనకు ఆహ్లాదమును కల్పించే పాత్రలను చేసుకున్నాడు. రెండవది ఏంటంట, ఆర్థిక వ్యవస్థను పెంచి గొప్ప గొప్ప మరి నిర్మాణాలు అభివృద్ధి కొరకు చేసినాడు. ఎవ్రీథింగ్ దట్ మ్యాన్ డిడ్ వాస్ ఎలాగూ ముగిసిందంటే అక్కడ ఈ వంశంలో నుంచి వచ్చినదంతా ఇప్పుడు ఎలాగుంది అని అంటే 24వ వచనం చదువు. ఏడంతలు ప్రతిదండన కయ్యూను కోసం వచ్చిన ఎడలా, కయ్యూనుకి ఏడంతల ప్రతిదండన వచ్చిన ఎడలా లెమెక్కుకు 77 వీరి ప్రయాణంలో, మనుషుడి ప్రయాణంలో వారు సంపాదించిన ముళ్ళన్నీ ఏం చేసినాయంటే తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టిందంట, తీర్పును తీర్చగలిగి వారి మనస్సాక్షి అంతయు కూడా కయ్యూనుకు 7 మార్లు తీర్పు ఉంటే నాకు ఎన్నిసార్లు ఉండాలంట, 77 అంట. జడ్జ్మెంట్ కాన్షియస్, వారి మనస్సాక్షి చెప్తామండి మేము చేస్తున్నదంతయు ముండ్లే. కయ్యూను 7 సార్లు అతనికి శిక్ష పడాలంటే నాకు 77 మార్లు. ఎందుకంటే నా క్రియ, మనుష్యుడు చేసిన ప్రతి పని కూడా ముండ్లతో లాంటిది ప్రధాన, అది గుచ్చి నష్టమును చేసేది. అందుకే లమెక్ అంటున్నాడు, ఇఫ్ కైన్ షుడ్ బి అవెంజ్డ్ 7-fold times, ఐ షుడ్ బి అవెంజ్డ్ 77 times అంటామన్నాడు. ఆ ముండ్లు ఎలాగూ అభివృద్ధి అవుతా పోయింది అని అంటే ఎవ్రీథింగ్ దట్ మ్యాన్ గ్రూ. ప్రియులారా, 4వ అధ్యాయంలో అంతతో ఆగిందా? మేము తీర్పు పొందే వారముగా ఉన్నామయ్యా అని మనస్సాక్షి వారిని గద్దించి లమెకును అలాగూ నిలబెడితే మనుషుడు ప్రయాణమవుతూ అదే ముండ్లను మరి అల్లుకుంటూ ఎక్కడికి వెళ్ళినాడంటే 6వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి అక్కడ మనుష్యుడు దేవుని ఎదుట ఎలాగున్నాడంట, అక్రమము చేసిన వాడిగా ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం ఒక మాట చదువు. చెడిపోయిందంట. హౌ కెన్ ఇట్ బి? మేము మంచి పంటలను పండిస్తున్నాం, మాకు ఆహ్లాదకరమైన వాయిద్యాలను కల్పించుకున్నాం, మేము ఇంకేం చేస్తున్నామంటే అభివృద్ధి అవుటకు మంచి మంచి ఫ్యాక్టరీలు, మంచి మంచి పనిముట్లు చేసుకుంటున్నాం. హౌ కెన్ దిస్ బి ఈవిల్? ఇదంతా చెడుగుగా ఎలాగో మారుతుందంటే దేవుడు అంటున్నాడు. నరుడు ఎలాగున్నాడంట, 12వ వచనం కూడా చదువు. 6వ అధ్యాయం చాప్టర్ 6, 11 and 12. బలత్కారము అంట, బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు చెడిపోయిందంట. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకున్నారు. ద థార్న్ దట్ మ్యాన్ పోక్డ్ అప్. మనుషుడు పండించిన ముళ్ళు
నీకు గచ్చ పొదలు ముళ్ళు మొలుస్తాయంటే అది ఎట్లా ఉందంటే దేవుని దృష్టిలో మనుషుడు చాలా ఆనందంగా అనుకుంటున్నాడు. మనం అందరము భూలోకంలో ఉన్నాం పిల్లలు, మనం చేసే పనులన్నీ మంచివి అనుకుంటున్నాం. బట్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ గాడ్ అండ్ హిస్ ప్రిన్సిపల్స్ పిల్లలు. అంటే పంటలు చేసుకోవద్దా, మేము పని చేసుకోకూడదా, మేము మరి మా జీవనోభివృద్ధి సాగించకూడదా అంటే దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నీ కూడా మనుషుడు ఎలాగూ సృష్టించున్నాడు అంటే దేవుని ఎదుట మనిషి ఏది తయారు చేయాలనుకున్నా ఎవ్రీథింగ్ గోస్ ఆఫ్ పిల్లర్. ఎక్కడ ఇది ఆరంభం అంటే దేవుని మాటలు వినలేదు కనుకనే. దీని యొక్క ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే వాక్యమును మరిచిన జనులు ప్రియులారా. దేవుని వాక్య సత్యమును ఎప్పుడైతే మనం మరుస్తామో అప్పుడు ఏం బయలుదేరుతాయంట? ముండ్లు బయలుదేరుతాయి. చూడడానికి అందంగా ఉంటుంది, చూడడానికి రమ్యంగా కనబడుతుంది. కానీ దేవుని దృష్టిలో దేవుడు అంటున్నాడు మనుషుడు తన మార్గమునే చెరిపేసుకున్నాడు. ద పాత్ దట్ హీ వాంటెడ్ టు వాక్ ఇస్ ఆల్ వైప్డ్ అవుట్. ఎందుకంటే దేవుని వాక్యమును వినలే. వాక్యములో ఉన్న వెలుగు అంత గొప్పది ప్రియులారా. మనుషునిలో ఉన్న వెలుగంతయు దేవుని ఎదుట పతనమైపోయి పాడు చేసే ప్రయాణము ప్రియులారా. యేసు ప్రభువుని నమ్ముకున్న వారి జీవితంలో వెలుగు ఎక్కడుంది అంటే దేవుని వాక్యములో ఉంది ప్రియులారా. దేవుని వాక్యము నీ దగ్గర లేకపోతే నీ మార్గం అంతా దేవుని ఎదుట ఎట్లా ఉంటుందంట? చెడిపోయినదిగా, చెరుపుకున్నట్టుగా ఉంటుంది. అందుకే పౌలు రోమాపత్రిక 3వ అధ్యాయం ఒక మాట చదువు, 3వ అధ్యాయం 18వ వచనం అనుకో, 1వ అధ్యాయం 32వ వచనం, క్షమించాలి, రోమాపత్రిక 1వ అధ్యాయం 32వ వచనం చదవను. మనిషిని మార్గము దేవుని ఎదుట చెడిపోయినది అని పాత నిబంధనలో మాట్లాడినాడు కదా, ఇప్పుడు మాట్లాడడం లేదు కదా. అంటే నేడు రోమాపత్రికలో ఆయన చెబుతున్న మాట ఎలాగుందో చూడండి. మాట తప్పువారును అనురాగరహితులను ఏమైందా నిర్దయులైరి. మనుషుడు చేసిన ప్రతి కార్యములో దయలేనటువంటి మనిషి జీవితంగా మారిపోయింది. మై ఫ్రెండ్, యేసు ప్రభును నమ్మని వాని ప్రతి ఒక్కరి జీవితం అలాంటిది. కానీ నమ్మిన వాని జీవితం ఎలా ఉండాలంటే, నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నంటే మనము ముండ్లను పెంచినది ఎవరు కాదు, మనమే. నేను కాదు బ్రదర్, ఆ రోజు ఆదాము చేసినాడు ముండ్లు వచ్చినాయి అని అంటే కాదు. నీవు ఆదాము కంటే ఘోరమైన క్రియలను చేసి ఉంటావు. యేసు ప్రభుని నమ్మకమునకు నీ జీవితం బహు భయంకరమైనది. ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తి కావలసిన ముళ్ళను తెచ్చుకొని ఇది మంచిది నా కొరకు అని అలంకరించుకొని పెట్టుకున్న జీవితాలు మనందరివి ప్రియులు. బట్ గాడ్ సేస్, దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే నీవు నడవాల్సిన మార్గం ఎలాగుంది అంటే దేవుని వాక్యక్రమం. ముళ్ళు తీసుకొచ్చి ముళ్ళన్నీ కూడా ఏం చేసినాయంటే దేవునికి వ్యతిరేకమైనది. ఆది కాండములో ఈ లోకంలో ఒకసారి మనం అలాగూ తిరిగి చూస్తే పిల్లరా, అంతా కూడా ముండ్లమయమే. నీకేమైనా మేలు కలిగిస్తుందా ఈ లోకము? బైబిల్ చెప్తుందలే, ఈ లోకంలో ఉన్న నటన, ఆశ అంతా గతించిపోయేది అని మాట్లాడు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. అది ఎందుకు ప్రాకులాడాలంటే మన జీవనం కొరకై మనం జీవించాలా. ఎందుకు ప్రాకులాడాలంటే యేసు ప్రభు కొరకై సాక్ష్యమును చెప్పేవారంగా ఉండాలి, యేసు ప్రభు కొరకై నిలబడిన వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ఈ వంశము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి రూపొందించబడిన ఈ క్రియలన్నీ కూడా ఆది కాండంలో మనం చూస్తే ఎవ్రీథింగ్ వాజ్ అగెయిన్స్ట్ గాడ్ పిల్లర్. అయితే దేవుడు ఇలాంటి సమయం అంతా వచ్చి ఎక్కడ నిలబడిందంటే దేవుడు తీర్పుగా తీసుకొచ్చి నిలబెట్టినాడు. మనిషిని ముళ్ళంతా ఎట్లా ఉందంట? ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని రెఫరెన్స్ నాకు ఆసక్తిగా దొరికింది పిల్లలు. చదవండి 15వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా 15:3లో దేవుడు మనుషులు చేసిన ముళ్ళన్నిటినీ కూడా 4 రకములైన మరి భయంకరమైన శ్రమలతో మరి దేవుడు దానిని సంహరించాలనుకుంటున్నాడు. చూడు, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం పిల్లలు. యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తిరువేయుటకును నాశనం చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించున్నాను. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుష్యుడు చేసిన ప్రతి పనికి 4 రకములైన జంతువుల చేత హింసించాలనుకుంటున్నాడు. ఆకాశ పక్షులు, భూజంతువులు, ఇంకా ఏమంట ఆయన ఈ స్పీక్స్ అబౌట్ 4 different beasts పిల్లర్. ఇవన్నీ దేని కొరకు దేవుడు ఉంచినట్టే తీర్పు కొరకే ఉంచినట్టు. ఇఫ్ యూ వాక్ పిల్లలు, దేవుని ఈ 4 జంతువులు గొప్ప గొప్ప వెలుగులు తెలియజేస్తాయి పిల్లలు. కానీ ఆయన దీని గురించి నేను మాట్లాడదలుచు. అంటే మనుషుడు దేవుని వాక్యమును ఉల్లంఘించి దేవుని వాక్యక్రమం ప్రకారం నడవని ప్రతి వాడు దేవుని తీర్పునకు పాత్రుడై ఉన్నాడు పిల్లలు.
యేసు ప్రభువును నమ్ముకున్న మన జీవితంలో నీకు నాకు మనం ముళ్ళనన్నిటినీ నాటి పెంచి వచ్చినాం. ఇప్పుడు మనం ఎలాగూ నడవాలా, ముళ్ళ దగ్గరికి వెళ్ళాలా అంటే దేవుని వాక్యక్రమ ప్రకారం నడవాలి. ఈ ముళ్ళన్నీ ఎక్కడ పోయినాయనంటే మనం చదువుకున్న 2వ పాఠ్య భాగంలో కనబడుతుంది పిల్లలు. ఏమైందంటే అబ్రహాముకు దేవుడు అన్నాడు, నువ్వు ప్రేమించే ఒకగానొక కుమారుని తీసుకొని పోయి మోరియా పర్వతంపై నేను చూపించే ఒక పర్వతము మీద అర్పణగా అర్పించు అని ఇసాకును తీసుకొని పోయి అక్కడ పెట్టినాడు. మనుష్యుడు మరణమునకు పాత్రుడైనాడు ఈ ముళ్ళన్నిటిని అల్లించి. అదే సమయమున మనుషుడు తీర్పు నొంది మరణమును పొందే ఆ సమయమున ఎవరు వచ్చినారంట? అదిగో ఒక చక్కని ర్యాంప్ పిల్లరా, పొట్టేలు. అది ఎలా ఉందంటే కొమ్ములు ఉంది దాని. ఆ కొమ్ములు ఎక్కడ తగులుకున్నాయంటే నీవు అల్లిన అలలో తగులుకున్నాయి పిల్లలు. నీవు నాటిన ముండ్లలో, నువ్వు పెంచిన ముండ్లలో ఈ పొట్టేలు వెళ్ళి దాని కొమ్ములు తగులుకున్నాయంట పిల్లలు. కొమ్ములు అనేవి ఏం చూపిస్తామనంటే మనిషి యొక్క ఘనత లేదా ఆ మనిషికున్న మరి హానర్ని మాట్లాడతారు. ఆ పొట్టేలు ఎవరో కాదు, యేసు ప్రభు. కొమ్ములు ఆయనకున్న ఘనత పురిలారు, ఆయనకున్న మహిమ. ఈ మహిమంతయు కూడా ఎక్కడ పోయి ఇరుక్కుందంట? ఆ ముండ్ల పొదల్లో ఇరుక్కుంది. యేసు క్రీస్తు ప్రభు వాడు ఎంతో పరిశుద్ధుడు, ఎంతో గొప్పవాడు ప్రియులారా. ఆయన పరిశుద్ధత అంతయు కూడా నీవు నేను చేసిన ప్రతి పాపపు క్రియ అల్లుకొని పొదలుగా ఆయన కొమ్ములకు చుట్టుకున్నాయి ప్రియులారా. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇదిగో ఒక మరి ఆ అత్తరు ఆయన తలకు పూస్తే ఈమె నన్ను దేని కొరకు సిద్ధపరిచిందంట? నా సమాధి కొరకై సిద్ధపరిచింది. నువ్వు తెచ్చే ప్రతి క్రియ ఏం తీసుకొచ్చిందంట? మరణమే ప్రియులారా. ఆ ఇల్లంతా సువాసన నిండింది. బట్ ది అవుట్కమ్ ఇస్ డెత్ ప్రియులారా. మనుషుడు చేసిన ప్రతిదీ మరియ మంచిది తీసుకొచ్చింది, కానీ యేసు ప్రభు మాట్లాడింది ఏంటంట? షీ హెస్ ప్రిపేర్డ్ మై బాడీ ఫార్ ద డెత్ అని రాయబడింది ప్రియులారా. మనుషుడు అల్లిన ముండ్లు ఎలాగున్నాయంటే యేసు ప్రభు ఆయనే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలని. ఆ కొమ్ములు తగులుకున్నాయి. ఆయనకున్న ఘనత, ఆయనకున్న మహిమ, ఆయనకున్న పరిశుద్ధత, ఆయనకున్న వివేచన, ఆయనకున్న జ్ఞానం, ఇవన్నీ కూడా మనుషుని యొక్క అంధకారములో ఆయనకి ఏమొచ్చిందంట? మరి సువార్తల్లో మనం చూస్తే 3 సువార్తల్లో ఆయనకు కిరీటాలను పెట్టినారు పిల్లలు. ఏమా కిరీటం అంటే నువ్వు నేను పెంచిన ముండ్లే ప్రియుల. ఆయన కొమ్ములకు ముండ్లు తగిలించినారు. సువార్తల్లో 3 సువార్తల్లో దీని గురించి చెప్పబడింది పిల్లలు. ముళ్ళు ఎలాగూ నాటబడినాయంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనంలో యేసు ప్రభువుకు ఏం చేసినారంట? ఇంగ్లీష్లో చక్కని పదాలు ఉన్నాయి. భూవన్ అని ఉంది, తెలుగులో ఏముంది చూడాలి. అది యేసు ప్రభువునకు మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనం. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి. చాలు. ఏం చేసినారంట? అల్లినారంట. ఇక్కడ మనం గమనించాలి ఈ పదాలు. మనము చేసిన ముండ్లన్నీ ఏం చేసినారంట? మనుషుడు మా ముండ్లు నువ్వు యాక్సెప్ట్ చేయవా చూడు అని చెప్పి నిట్టింగ్ అంటారు దాన్ని. నిట్టింగ్ అంటే స్వెటర్లన్నింటినీ అల్లుతూ ఉంటారు. దేంతో 2 కమ్మీలు తీసుకొని దాన్ని మంచిగా నిట్ చేసి ఫ్యాషనబుల్ స్వెటర్స్గా లేదా షాల్స్గా లేకుండా మరి మఫ్లర్స్గా తయారు చేస్తారు. యేసు ప్రభుపై ఎలాగో అల్లినారంట? అల్లడము అంటే మనము మన క్రియలన్నిటినీ చేసి మేము ఎంత గొప్పవారము చూడయ్యా, మా కిరీటం మేము చేసినంత తృణీకరిస్తారా అని యేసు ప్రభుపై వువ్ అని రాయబడింది. వారు చేసి దానిని ఉంచినారని. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో చూడండి ఇంకొక పదం ఇదే మరి ముండ్లను గురించి. యేసు ప్రభుపై ఎలాగో 15వ అధ్యాయం 17వ వచనం. మార్క్స్ గాస్పెల్ 15:17. ఆయన ఊదారంగు వస్త్రం తొడిగించి ముండ్ల కిరీటం ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనం చేయసాగి. ఇంగ్లీష్లో ఏమైందంటే దే బైండ్ అ క్రౌన్ అని ఉంది ప్రేమ. వారు ఏం చేశారంటే బైండింగ్ అంటే సమకూర్చటం, అంటే ఈ ఇద్దరు కలవని వ్యక్తులను కలుపుట అనేది బైండింగ్. 2 ప్రోడక్ట్స్ని కలవకపోతే దాన్ని కలపడం అనేదే బైండింగ్ అంటారు. సిమెంటు, మరి మట్టి, ఇసుక, మరి దాంట్లో ఉన్న పదార్థాలు ఇవన్నీ బైండింగ్ ప్రోడక్ట్స్ పిల్లల. ఈ ముండ్ల కిరీటమును మార్క్స్ వార్తలు ఎలా ఉంచినట్టు బైండెడ్ ఇట్ పిల్లల. అంటే నీకు నాకు పొత్తు కలవకపోవచ్చు, పేరోతుకు ఈ పిలాతుకు పొత్తు కలవలే. అంతకు మునుపు శత్రువులు వాళ్ళు,
అంతకు మునుపు వారు ఒకరినొకరు ప్రేమించేవారు కాదు. కానీ యేసు ప్రభు వచ్చేసరికి ఏం చేసిందంటే దే బైండెడ్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ ద పుట్ అ క్రౌన్ ఆన్ హిమ్ ప్రిల. మనుష్య క్రియ ఎలాగుండింది అంటే ఆయన ఇంకా యోహాను సువార్త 19వ అధ్యాయం మరి 25వ వచనం చూడండి, 2వ వచనం నుంచి 5వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. సైనికులు ముండతో కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగ వస్త్రం ఆయన తొడిగించి ఆయన ఎదుకు వచ్చి యూదుల రాజశుకుని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషం నాకు కనబడలేదని మీకు చెప్పినట్టు. ఇంగ్లీష్ లో ఏముందంటే దే ప్లేటెడ్ అ థార్న్, అ క్రౌన్ ఆఫ్ థార్న్. ప్లేటెడ్ అంటే కప్పుట అని అర్థం. తెలుగులో అది లేదు. తెలుగు చాలా తర్జుమాలో కొన్ని తప్పించినారు. ఇప్పుడు యోహాను సువార్తలో ఏం రాయబడిందంటే ప్లేటెడ్ అని అంటే వెండి మీద బంగారు పూత పూయరావై, నేను బంగారం ఉంగరం వేసుకున్నాను అందరికి చూపిస్తాను, పూత పూయడం అనమాట. అప్పుడు యోహాను సువార్తలో మన క్రియలు ముండలాంటి మన క్రియలు, మన పాపపు క్రియలన్నీ హౌ ఇట్ వాజ్ ఆన్ జీసస్ అంటే పూత నేయబడినది. మంచిగా పూతను పూసి ఆ కిరీటము నల్లి యేసు ప్రభు తల మీద. ఈ గొప్ప కార్యమంతయు కూడా ఎవరు చేసినారంటే మనమే. ముండ్ల పొదలను గచ్చ పొదలు నీ కొరకై మలుస్తామంటే ఆగక దానిని చేసి ఆ క్రియలన్నీ ఎక్కడ తగులుకున్నాయంట, ఆ పొట్టేలు యొక్క కొమ్ములకు తగులుకున్నాయి. పిల్ల వాట్ యు అండ్ ఐ డిడ్ అవన్నీ కూడా పొట్టేలుకు తగులుకున్నాయి. యేసు ప్రభు తల మీద చక్కని మరి అందముతో కూడిన సుగుణాలతో కూడిన మానవ క్రియలు అక్కడ మరి ఆయనకు అలంకరించబడి యేసు ప్రభు దానిని ధరించినాడు. ప్రియుల, నువ్వు చేసిన అపరాధములన్నింటినీ కూడా ఆయన భరించినాడు. ఆయన మీద ఎలా ఉంచబడిందంట, నువ్వు దాన్ని అల్లి పెట్టినావు. ఆయన మీద ఎలా కుమ్మరించబడిందంటే అతికించి చక్కగా అలంకరణతో పెట్టినావు. మూడుది పూత పూసి ఇక క్రియలన్నిటినీ చేసి యేసు ప్రభు మీద అనుగ్రహించబడింది. యేసు ప్రభు దాని అంతటినీ జయించినాడు. ఎంత గొప్పగా అంటే ఆ కొమ్ములు కలిగిన పొట్టేలు అక్కడ తగులుకోకపోతే ఎవరు చచ్చిపోతారు? ఇసాకు చచ్చిపోతారు. యేసు ప్రభు నీ పాపములను భరించకపోతే ఎవరు చనిపోతారు? నువ్వే, నేనే, మనమందరము కూడా చనిపోతాం. మరణము నరకము మన అంతమై ఉంటుంది. కానీ దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే ఆది కాండములో పలికిన ఆ దేవుడు నీ కొరకై గచ్చ పొదలు ముళ్ళు కొలుస్తాయంటే అదే దేవుడు వచ్చి నో ఈ ముళ్ళు మనుషుని స్వభావం, మనిషిని క్రియలు ఇలాగున్నాయి కనుక వాడు నాశనం కాకూడదని యేసు ప్రభువును పంపించాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చదువుకున్న పాఠ్య భాగంలో ఏముందంటే అక్కడ ముండ్ల పొదల మధ్యలోనికి ఇప్పుడు ఎవరు వచ్చినారంట? మండుచున్న పొద. అంతవరకు ఆ పొద అంతా ఎట్లాగుందంట? మన క్రియలను మాట్లాడిన. ఇప్పుడు దేవుడు యేసు ప్రభు ద్వారా మనల్ని అందరిని ఎలా చూస్తున్నాడంటే మండుచున్న వ్యక్తి మన మధ్యలోనికి వచ్చినాడు. ముండ్ల పొదలమైన మన జీవితాలు, మనం అంధకారంలో ఉన్న మన జీవితాలను యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడి శుద్ధి చేయబడి మనం ఇప్పుడు ఏమై ఉన్నామంట? మనమందరమును కూడా దేవుడు వసించే ఒక నివాసమైన మన జీవితాల్లో సుగుణాలు లేవు. అందుకే ఈ ఆదివారం మనం ఎందుకు వచ్చినాం ఇక్కడికి అంటే అదిగో ఆయన గొప్పతనమును చాటించడానికి. ఇది ముండ్లే. ఇదిగో పౌలు కూడా అన్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు నా కొరకు ఉంది అని అన్నాడు. నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అన్నాడు. ఈయన మన జీవితాల్లో మరి ప్రయాణంలో మనం ఎలాంటి వారమైనా మన గతంలో ఇప్పుడు మనం ఎలాంటి వారం అంట? మనం దేవుని కొరకై ఆరాధించే ఒక గొప్ప మంట పిల్లలు, ఒక గొప్ప వెలుగు. క్రైస్తవ ఉదయకాలం ఎప్పుడు ఆరంభమవుతుంది అంటే ఆదివారంతోనే ఆరంభమవుతుంది. క్రైస్తవుని యొక్క ప్రయాణం ఎప్పుడు ఆరంభమవుతుందంటే ఆదివారం ఉదయకాలపు కూడికతోనే ఆరంభమవుతుంది. నువ్వు ఆ కూడికను మిస్ చేసుకున్నట్టే నీ దగ్గర వెలుగు లేదు, ముండ్లే ఉన్నాయి. ఇంకా ఇఫ్ యువర్ జర్నీ డజంట్ స్టార్ట్, యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ఎక్కడి నుంచి ఆరంభించాలో తన ప్రయాణం అంటే కూడికతోనే. ఇంటికాడ కూర్చొని కూడిక చేసుకోవడం కాదు, సంఘముగా కూడి దేవుని గణపరిచి ఆరాధించే ఈ మంట, ఈ వెలుగుతో మనం ఆరాధించాలి. దేవుడు ఇశ్రాయేలీయుల ప్రయాణం అట్లాగే ఆరంభించినాడు. ఇదిగో ముండ్ల పొదలైన మీతో నేను ఆరంభించబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై జర్నీ. మోషే అద్భుతమైన దృశ్యమును చూడాలనుకున్నాడు, కానీ నో, నువ్వు చూస్తావు.
యూ విల్ సీ దట్ వండర్ఫుల్ మరి సర్కమ్స్టాన్సెస్ అని మోషేకి దేవుడు తెలియజేసినాడు పిల్లలు. కనుక ఈ దేవుడు ఆనాడు ఆది కాండములో ఏ ముండ్లు నీకు మొలుస్తాయన్నాడో ఆ ముండ్లన్నిటినీ కూడా యేసు ప్రభులో తొలగించి ముండ్ల లాంటి స్వభావం కలిగి శరీరంలో ఉన్న ఇంకా మనమందరము, మనలో ఎవరున్నారంట? పరిశుద్ధాత్ముడు, మనలో దేవుడు ఉన్నాడు. మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. మనం లోకము చూడడానికి మంచి వారం కాము. అబ్బాయి ఇన్ని రోజులు ఎంత భయంకరంగా తిరిగి ఇప్పుడు నీతిమంతుని మాటలు మాట్లాడుతున్నాడని లోకము నిన్ను ముళ్ళుగా ఎంచినా కూడా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంట? ఆ ముళ్ళ మధ్యలోనే దేవుడు నివాసం చేయాలనుకుంటున్నాడు. ఆ ముండ్లతోనే దేవుడు సాగాలనుకుంటున్నాడు. ఆ ముండ్లతోనే దేవుడు నడవాలనుకుంటున్నాడు. పరలోకమునకు పోయినాక అక్కడ ఏమీ లేదిక. దెర్ ఇస్ నథింగ్ దట్ హిండర్స్ యూ అండ్ గాడ్. పిల్లలు, దేవుడే మనుషులకు నివాసంగా ఉంటాడని వాక్యం మాట్లాడు. కనుక ప్రియులారా, దేవుని ప్రియబిడ్డలమైన మన భక్తి జీవితంలో మనం దేవుని కొరకై సాగుతున్నాం కనుక మనం ఎంత గొప్ప వారంగా మరి దేవుడు మనం చూస్తాడంటే ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. దేవుడు ముండ్ల లాంటి స్వభావం కలిగిన మనలను ఎలాగో చూస్తున్నాడు పాత నిబంధన గ్రంథపు వెలుగులో మనం చూస్తే సంఖ్యాకాండం 23వ అధ్యాయం, నంబర్స్, ద బుక్ ఆఫ్ నంబర్స్ 23:21 పిల్లలు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేలీలో ఏ వంకరతనం లేదంట. దేవుడు ఏం చూస్తున్నాడంట? ముండ్ల మధ్యలో దెర్ ఇస్ నథింగ్ పిల్లలు. యేసు ప్రభు దేవుడు నీదులో ఏం చూస్తున్నాడంటే ఏం కనబడడం లేదు. ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకున్నావు కనుక. యేసు ప్రభుని నమ్ముకున్న నీ జీవితంలో దేవుడు ఏమీ చూడడం లేదు. ఏ వంకరతనం లేదు, ఏ తప్పు లేదంట. వాస్తవంగా లేదా మన మనస్సాక్షి చెప్తుంది మనకు జవాబు, మనలో ఎలాంటి సుగుణాలు ఉన్నాయో. కానీ దేవుడు యేసు ప్రభు ద్వారా మనల్ని అందరినీ స్వీకరించినాడు కనుక ఆ వెలుగుతో మనం ఆదివారం ఆరాధించడానికి వచ్చినాం. గాడ్ ఈస్ డ్వెలింగ్ ఇన్ us పిల్లల. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు. కనుక దేవుడు మనల్ని ఎలాగో చూస్తున్నాడంట? ఏ వంకరితనం లేదు, దెర్ ఇస్ నథింగ్, ఏ దోషము లేదు. హౌ ఎక్సలెంట్ గాడ్ పిల్లలు. మనం ఎంత గొప్ప దేవుని ఆరాధించడానికి వచ్చాం, ఎంత గొప్ప వ్యక్తి యొక్క వైభవమును చాటించడానికి వచ్చాం. కనుక ప్రియులారా, మన భక్తి జీవితంలో మనము ఎలాంటి స్వభావము కలిగి ఉంటుంది? నౌ వాట్ వీఆర్ లైక్ అ కన్స్యూమింగ్ ఫైర్ ఆఫ్ గాడ్ పిల్లలు, దేవుని యొక్క అగ్నిగా. అందుకే మనల్ని చూసి దయ్యాలు కూడా ఎందుకు వణుకుతాయనంటే దేవుడు మనలో ఉన్నాడు. దేర్ ఇస్ అ బుష్ అండ్ దట్ హ్యాస్ ఫైర్ పిల్లలు. ఈ అగ్ని మనలో ఉంది కనుకనే ఈ లోక సంబంధమైన ముండ్లు ఏది తీసుకొచ్చినా కూడా ఎవ్రీథింగ్ క్వెంచెస్ దేర్. ఇప్పుడు ముండ్ల లాంటి స్వభావం కలిగిన మనం ఏం మాట్లాడతామంటే ఒకడు వచ్చి కొట్టినా కూడా ఇంకో చెంప చూపించి కొట్టమంటాం. ఇప్పుడు ముండ్ల లాంటి స్వభావం మొత్తం మారింది కనుక ప్రేమను గురించి మాట్లాడతాం, మనుషులను ప్రేమించడం నేర్చుకుంటాం. ఇవన్నీ దేవుడు మన ద్వారా ఇష్టపడి ఈ భూలోకమునకు తెలియజేయాలనుకున్నాడు. కనుక ప్రభువు నమ్ముకున్న మన జీవితాల్లో మనము ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే హీఈస్ అమాంగ్ us, మనలో ఉన్నాడు. ఆయనను ఆరాధించుటకు వచ్చింది. మోషే ఈ దృశ్యమును చూచి అది ఏందో తొంగి చూడాలనుకున్నాడు. దేవదూతలు కూడా ఈ దృశ్యం ఏందో పరలోకం నుంచి తొంగి చూడాలనుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, పరలోకం మనం అందరం పాట పాడుతుంటే దేవదూతలు నిజముగా దేవా ఎంత చక్కని పాటలు పాడుతున్నారు వీళ్ళు, మేము పాడడానికి మాకు అర్హత లేదు కానీ భూలోకంలో వీళ్ళు పాడుతున్నారే, ఇది నీ ప్రణాళిక అని దేవదూతలు చెప్పుకుంటా ఉంటారు. పరలోకము తొంగి చూచే కార్యం మన స్వరాలను కూడా గురించి కాదు మనము దేవుడు చూచేది, దేవదూతలు చూచేది. వాట్ వి సింగ్ ఫ్రమ్ అవర్ హార్ట్, మన హృదయంలో నుండి మనం పాడే పాట, ఆరాధించే స్తుతులు, తలంపులు, ఇవన్నీ కూడా పరలోకములో దేవదూతలు తొంగి చూచే కార్యం. దేవుడు కోరుకున్న స్తుతి ఇది. దేవుడు ఎందుకు ఇలాగూ వీరి మధ్య నివాసం ఉండాలనుకున్నాడు అని అంటే దిస్ ఇస్ వాట్ గాడ్స్ ప్లాన్ ఇస్. కనుక దేవుని ప్రజలముగా దేవుని కొరకై ఉన్నతమైన వెలుగులో నడుస్తూ దేవుని ఘనపరిచి ముందుకు సాగుతుంది కాక దేవుడి మాటలు మన కొరకై దీవించును కాక. ఆమేన్.